దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మేము ఒక 4 days ట్రిప్ వెళ్తున్నాము లాస్ వేగాస్కి. ఇంకా డ్రైవ్ వెళ్తున్నాము. ఇంకా నేను ఇక్కడ అందుకోసము కిడ్స్కి కొన్ని ఫ్రూట్స్, స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసి పెడుతున్నాను. మాకు డ్రైవ్ ఉంటుంది 5.5 to 6 hours డ్రైవ్. ఇంకా మిడిల్లో పిల్లలు ఒకవేళ ఏడ్చినా కూడా వాళ్ళకి స్నాక్స్ ఉంటాయి కదా అని అనేసి నేను ఇంక ఇక్కడ ఫుడ్ ప్యాక్ చేసి పెట్టేసుకుంటున్నాను కార్లో. మేము మార్నింగ్ ఆల్మోస్ట్ 10:40 ఆర్ 10:30కి స్టార్ట్ అయిపోయాము కార్లో. ఇంకా కారు ఎక్కిన తర్వాత కాసేపు ఆడుకున్నారు. ఇంకా ఒక 1 hour నుంచి స్టార్ట్ చేశారు. మేము కాసేపు ఐప్యాడ్ చూస్తాము అని అనేసి నేను ఒక కారు ఎక్కిన తర్వాత ఒక 2 hours అలా ఇచ్చాను. కాసేపు చూసేసి ఒక న్యాప్ తీసుకుంటారు అని అనేసి ఇంకా అక్కడ ట్యాబులు చూస్తున్నారు. మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం రెయినీ పడుతునింది. చూసారా అసలు కొండలు చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ మేము శాన్ డియేగో నుంచి వేగాస్ వెళ్ళినంత దూరం మాకు ఆల్మోస్ట్ అన్ని కొండలే కనిపిస్తున్నాయి. ఇంకా మేము ఇక్కడ ఛార్జింగ్కి ఆగాము. మాకు ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఛార్జ్ చేసుకుంటే ఇంకా డైరెక్ట్గా వేగాస్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా కార్కి అక్కడ ఛార్జింగ్ పెట్టేసుకొని ఇంకా అక్కడ మనకి రెస్ట్ రూమ్స్ ఉన్నాయి పక్కన. ఇంకా ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇంకా మేము అక్కడ రెస్ట్ రూమ్కి వెళ్ళేసేసి ఇంకా అక్కడ కొంచెము ఫుడ్ తీసుకున్నాము. ఇంకా కొంచెము చికెను, ఫ్రెంచ్ ఫ్రైస్ అలా తీసేసుకున్నాము. కిడ్స్ కొంచెము ఫ్రైస్, చికెన్ పీసెస్ తిన్న వాళ్ళు సరిపోతుంది కదా, కొంచెమైనా టమ్మీ ఫిల్లింగ్గా ఉంటే మనకి అంత సతాయిచ్చారు. ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి. నేను కూడా జర్నీలో కొంచెం ఫుడ్ తింటారని కొంచెం కర్డ్ రైస్ అలా ప్యాక్ చేసేసుకొని వచ్చాను. ఇంకా వీళ్ళు వచ్చి కార్లో కూర్చొని ఉంటే నేను ఇంకా ఫుడ్ ప్యాక్ చేసుకొని వచ్చేసేసాను. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ కాఫీ తీసుకొచ్చుకున్నాడు. ఇంకా తాగడానికి డ్రైవింగ్ అప్పుడు కొంచెం బాగుంటుందిలే అనేసి. అవి కోల్డ్ కాఫీ చాలా బాగుంటాయి. ఇవి స్టార్ బక్స్ ఏవేవో బ్రాండ్ ఉంటుంది కానీ చాలా బాగుంటాయి కాఫీ. ఇంకా మేము అవి తాగుతూ వెళ్ళిపోయాము. ఇంకా హోటల్కి వెళ్ళాక ఫుడ్ తినొచ్చని. ఇంకా మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోతూ ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 1/2 hour 40 minutes ఉన్నట్లుంది. ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళేసరికి 4:40 ఏమో అయింది. ఇంకా మాకు 4 o'clock నుంచి డార్క్ అవుతుంది కదా వెదరు. ఇంక ఇక్కడ అంతా లైట్స్ ఆన్ అయిపోతూ ఉన్నాయి. మనకి వేగాస్ డే టైంలో కంటే నైట్ టైమే చాలా బాగుంటుంది. మొత్తం మనకి ఆ లైట్స్ అంతా చాలా ఉంటుంది. వేగాస్లో మోస్ట్లీ అందరు అంటారు నైట్ లైఫే ఎక్కువ ఉంటుంది వేగాస్లో డే లైఫ్ కంటే కూడా. ఆ లైటింగ్స్లో అది అసలు వేగాస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఈ బిల్డింగ్కి కలర్లు చేంజ్ అవుతూ ఉన్నాయి. బ్లూ టు రెడ్ టు బ్లూ అలాగా. ఇంకా ఇక్కడ సర్కస్ హోటలు మేము ఇక్కడికి కూడా వెళ్ళాము. చాలా బాగుంది. అంటే ఓన్లీ కిడ్స్కి రైడ్స్ అవి చాలా ఎక్కువ ఉంటాయి ఈ హోటల్లో. నేను ఫ్రంట్ సైడ్ అంటే డే టైంలో వెళ్తాం కదా, నైట్ టైం ఆ లైటింగ్స్లో ఎప్పుడు లేదనేసి ఇంకా అక్కడ వీడియో తీసేసుకున్నాము. ఇది ట్రంప్ బిల్డింగు. అక్కడ ట్రంప్ నేమ్ తోటి ఒక బిల్డింగ్ ఉంటుంది. చాలా అది నేను వీడియో తీద్దామని ట్రై చేశాను బట్ రాలేదు నాకు అసలు. ఇంకా మేము హోటల్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ కాసేపు ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా ఇక్కడ స్పియర్ చూద్దామని అనేసి ఇంకా ఇక్కడ వెనీషియన్లోకి నుంచి వెళ్ళొచ్చు. కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా మేము అందుకనేసి ఇంకా బయటకు వచ్చేసేసి జస్ట్ కాసేపు ఇక్కడ తిరిగేసేసి ఇంకా మనము వెళ్ళొచ్చు కదా, స్పియర్ చూసేసి వద్దాము నైట్ టైము ఎలా ఉంటుందో. మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ జస్ట్ అప్పుడే పెట్టున్నారు బట్ ఓపెన్ చేయలేదు. స్పియర్ నిజంగా లైఫ్లో అంటే మనం ఒక్కసారైనా చూడాల్సిన ప్లేసు. చాలా బాగుంటుంది. ఇక్కడ వేలో వెళ్తుంటే చూసాము మనకు బ్యాగులు, హ్యాట్లకంతా ఇమేజెస్ బ్లింక్ అవుతూ ఉంది. కానీ నాకు బాగా నచ్చింది వేగాసు. చాలా బాగుంటుంది నైట్ టైమ్స్. అంత డెకరేషన్ కూడా బాగా చేస్తారు. ఇంకా మాకు దాని ఎంట్రీ దొరకలేదు. దానికోసం ఆల్మోస్ట్ 40 to 1 hour మేము పైకి కిందికి ఇక్కడిక్కడే రివర్సే తిరిగేసాం కానీ మాకు కనిపించలేదు.
ఇక్కడ ఇదంతా కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం క్యాసినో ఆడుతుంటారు, చాలామంది ఆడుతారు. బట్ నా హస్బెండ్కి మాకు ఇద్దరికి ఇంత ఇంట్రెస్ట్ లేదు. మనకి క్యాసినో ఆడేటప్పుడు బాగానే ఉంటుంది, ప్రాఫిట్ వస్తే బాగానే ఉంటుంది, కానీ మనీ లాస్ అయ్యామనుకోండి అసలు చాలా బాధ అనిపిస్తుంది కదా. బాగా ఎక్కువ ఆడుతున్నారు, వేగాస్లో బాగా ఆడతారంట. మేము ఇంకా అలా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పైకి కిందికి తిరిగి ఇంకా ఇక్కడి నుంచి ఫైండ్ చేసాము. అక్కడికి వెళ్ళాక మమ్మల్ని వాళ్ళు అలౌ చేయలేదు, ఇటు నుంచి కాదు మీరు ఫ్రంట్ వే నుంచే వెళ్ళాలి అనేసి ఇక్కడ అలౌ చేయలేదు. ఇది వెనీషియన్ హోటలు, అది చాలా బాగుంటుంది. మనకి ఇదే స్పియరు చాలా బాగుంది, అంటే కలర్స్ అదంతా స్క్రీను, అది ఒక గ్లోబ్లా ఉంటుంది. ఆ గ్లోబ్ పైన అంతా స్క్రీన్స్ ఉంటాయి, ఆ స్క్రీన్ పైన మనకి యాడ్లంతా ప్లే అవుతూ ఉంటాయి. మేము నైట్ జస్ట్ ఊరికి అలాగా చూసేసేసి మార్నింగ్ మేము నెక్స్ట్ డే టికెట్స్ బుక్ చేసుకొని ఉన్నాము స్పియర్కి వెళ్ళడానికి. ఇంకా సో నెక్స్ట్ డే వెళ్ళొచ్చులే అని అనేసి జస్ట్ నైట్ చూద్దామని ఇంకా హోటల్కి వచ్చేసాం కదా ఎలాగో అనేసి, ఇంకా బయటనే ఉంటుంది హోటల్ పక్కనే, ఇంకా అందుకని అది చూస్తూ ఉన్నాము. చాలా బాగుండింది, నేను ఫస్ట్ టైం ఇక్కడ మనకి చూడడానికి కొంచెం చిన్నదిగానే కనిపిస్తుంది కదా అది, బట్ చాలా పెద్దది. దాని లోపల మనకి ఒక షోస్ ఉంటాయి, ఆ షోలో జస్ట్ ప్లేసెస్ మనకి సిట్టింగ్ ప్లేస్ వచ్చేసేసి 17,000 to 20,000 ప్లేసింగ్ ఉంటుంది. కానీ అసలు లైఫ్లో ఒక్కసారైనా చూడాలి, అంత బాగుంది అది. ఇంకా మేము అది చూసేసి కాసేపు అక్కడే నిలబడుకున్నాము. చాలా విండీగా ఉంది బాగా, మీకు ముందు వీడియోలో సౌండ్ కూడా వస్తుంటుంది కదా. ఇంకా తర్వాత మేము మళ్ళీ వెళ్ళాము. ఇక్కడ ఎంట్రన్స్లో చూసాము, చాలా బాగున్నాయి కదా లైటింగ్స్ ఇంకా అవి బాగున్నాయని జస్ట్ అది తీసాము. ఇంకా అలాగా మేము మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్దామని వెళ్తున్నాము. అక్కడ స్కై చూసారు, అదంతా ఫేక్ స్కై, మనకి చాలా బాగుంటుంది. ఇంకా స్పియర్ చేసి లోపలికి వచ్చేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్దాము అని అనేసి ఇంక ఇక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నాము. ఇంకా కిడ్స్ ఐస్ క్రీమ్ అని ఇంకా అల్లరి చేసేస్తున్నారు. మేము ఆల్రెడీ డిన్నర్ కూడా చేసేసాము, ఇంకా సరేలే తింటారని. ఇక్కడ చూసారా, ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ పికాక్ అండ్ టర్టిలు చాలా ఉన్నాయి. మనకి ఇవి డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుంది కానీ బట్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇంక ఇక్కడ మా హస్బెండ్ దానికి కార్ పార్కింగ్కి మనీ పే చేస్తున్నాడు, బయటికి వెళ్ళాలి కదా అని అనేసి. ఇంకా మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాము, అక్కడ మనకి వాటర్ ఫౌంటైన్ ఉంటుంది దానికోసము. ఇక్కడ చూసారా దూరంగా ఐఫిల్ టవర్ కనిపిస్తుంది కదా మనకి, అది కొంచెం నార్మల్గా కొంచెం బాగానే ఉంది లైటింగ్లో. ఇక్కడ చూసారు కదా వాటర్ ఫౌంటైన్. ఇంకా దీనికోసం మేము పార్కింగ్ దొరకలేదు మాకు, ఆల్మోస్ట్ ఒక 4-5 రౌండ్స్ తిరిగాము అక్కడే. ఇదే మనకి ఐఫిల్ టవర్ చూసారు, దాన్ని డూప్లికేట్ లాగా పెట్టారు. ఇంకా అందుకని వేరే పార్కింగ్ దొరకలేదని వేరే హోటల్లో పార్క్ చేసేసుకొని ఇంకా వాక్ చేస్తూ వెళ్తున్నాము. ఆ పైన అదంతా ఫేక్ స్కై మనకి. మాకు ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:30 అలా అయిపోయింది నైట్ అక్కడ. ఇంకా అయినా పిల్లలు కూడా బాగానే యాక్టివ్గానే ఉన్నారు పాపం, సతాయించకుండా. ఇక్కడ మనకి వేగాస్లో ఒక్కొక్క కంట్రీని రిప్రజెంట్ లాగా అలాగా పెడతారు. ఇది దుబాయ్లో ఉంటుందంట ఎక్కడ ఈ వాటర్ ఫాల్. ఇంకా దానికి వీళ్ళు రిప్లికేట్ చేస్తూ ఇక్కడ వేగాస్లో ఒక హోటల్ ముందు అలా పెట్టారు. 2 minutes 45 seconds అలా ప్లే చేశారు, బట్ చాలా బాగుంది. నేను ఇలాంటిది ఒకసారి బెంగళూరు దగ్గర చూశాను. బెంగళూరు అంటే మీన్స్ మైసూర్ దగ్గర చాలా బాగుంటుంది. ఆఫ్టర్ దట్ తర్వాత ఇదేను, బట్ చాలా బాగుంది ఆ మ్యూజిక్కి దానికి. ఇంకా ఎక్కువ మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుందని చెప్పి నేను తీసేసాను, బట్ చాలా బాగుంది ఇది మాత్రము. ఇంకా మనకి ఇది నైట్ అంతా కూడా ఎవ్రీ 15 minutesకి వన్స్ ప్లే చేస్తూనే ఉంటారు. ఇంకా బ్యాచెస్ వైజ్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. బట్ నైట్ మేమే 11:30 11:45 వరకు అక్కడే ఉన్నాము. ఎంతమంది ఉన్నారో, చాలా క్రౌడ్ కూడా ఉంది, బట్ చాలా బాగుంది. ఇంకా అందుకే మేబీ అందరూ వచ్చి చూస్తున్నారేమో, చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది ఇది మాత్రము. ఇంకా ఫుల్ మ్యూజిక్తో పెట్టలేం కదా, ఇంకా అందుకని ఇంకా ఇక్కడ కాసేపు మ్యూజిక్ ప్లే చేస్తుంది, అది పెట్టాను చూడండి.
వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇక్కడ మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుందని నేను పెట్టలేదు, కానీ విత్ మ్యూజిక్ తోటి అసలు చాలా అంటే చాలా బాగుంది మనకి ఇది. చాలా బాగుంది కదా అది, అసలు రియల్గా చూస్తున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా మేము వెళ్ళింది ఇది 11:30 షోకి వెళ్ళాము అక్కడ. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మేము కార్కి ఛార్జింగ్ పెట్టేసేసుకుందామని ఇంకా దానికోసం వెళ్తూ ఉన్నాము. ఇంకా మేము కారు ఛార్జింగ్ అవి పెట్టేసుకొని రూమ్కి వెళ్ళేసరికి 2:30 అయిపోయింది. అంత నైట్ ఎప్పుడు లేము, ఫస్ట్ టైము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము కిడ్స్కి ఏదో డిస్కవరీ ఇది ఉందనేసి వెళ్ళాము. మనకి చాలా బాగుంది, కిడ్స్కి బాగుంటుంది కొంచెం, కాకపోతే పెద్దవాళ్ళకి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. ఇంకా అది అక్కడ పప్పెట్ షోలా కాసేపు ఆడుకున్నారు. ఇంకా ఇక్కడ కూడా నువ్వు లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నావు, డాక్టర్, టీచర్ అన్నీ అలా పెట్టేసి విత్ కాస్ట్యూమ్స్ కూడా పెట్టారు. ఇంకా వాటితో కాసేపు ఆడుకుంది. ఇక్కడ టాడ్లర్కి చాలా బాగుంది. కలర్స్ అవి బబుల్స్, వాటర్ లోపల బబుల్ అవుతూ ఉంటాయి, మనం ప్రెస్ చేసే కొద్ది కలరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది. ఇంకా ఇక్కడ ఇది గోల్డ్, మనకి ఇంత ఫస్ట్లో అసలు గోల్డ్ ఎలా చేశారు, అక్కడ గోల్డ్వి అంతా ఎలా చేశారు అనేది మనకు ఒక స్క్రీన్లో మొత్తం అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇంకా అవి మిషన్ల ద్వారా ఎలా బ్రేక్ చేసేసి మనకి వస్తాయి అని అనేది దాని మీద ఉంది ఇక్కడ థీమ్ అంతా. ఇది కూడా కొంచెం మాకు కొంచెం బోరింగ్ అనిపించింది, కానీ పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఒక చిన్న హెలికాప్టర్ లా ఉంటే ఇంకా దాని లోపలికి వెళ్ళి ఇంకా అక్కడ కూర్చొని వీళ్ళు ఇంకా ఆడుతూ ఉన్నారు. ఇంకా నేనేమో వీడియో తీసుకుంటున్న వాళ్ళు ఆడుకుంటుంటే నాకు బోర్ అనిపిస్తుంది. మా హస్బెండ్ వాళ్ళతో కలిసి కూర్చున్నామంటే ఇంక ఇలా ఇక్కడ మేజ్ లాగా ఉంటుంది, మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళచ్చు, లేదంటే కొంచెం స్లైడ్ చేస్తూ ఇట్లా లాగా ఇట్లా వాక్ చేస్తూ అది వెళ్ళచ్చు. కిడ్స్కి బాగుంటుంది, పెద్దవాళ్ళకి నాకైతే పెద్దగా నచ్చలేదు. ఇక్కడ పైన ఎట్లా ఎంత ఫోర్స్గా తిప్పుతామో మనకి అక్కడ ఫైర్ జనరేట్ అవుతుంది దాని నుంచి. ఇవంతా మనకి ఐరన్వి అవి. ఇంకా అవి అలా కాసేపు ఇంకా అన్నీ చూస్తూ ఇంకా ఇక్కడ పిల్లలకి చాలానే ఉన్నాయి వెరైటీగా. ఇక్కడ ఇదంతా మనకి సోలార్ నుంచి పవర్ ఎలా జనరేట్ చేస్తాము అనేవి డిఫరెంట్వి పెట్టారు. ఇక్కడ ఈ వెండి మిల్లు నుంచి సోలార్ అంటే పవర్ మనకి ఎలా జనరేట్ చేస్తారు వెండి మిల్లు నుంచి. అండ్ ఆ సైడ్కి వచ్చేసి ఇంకా వేరేగా డిఫరెంట్గా అన్నీ పెట్టేశారు. మనం అంటే మనకి ఇంతకుముందు పాత రోజుల్లో పవర్ ఎలా వచ్చేది అని అనేసి ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని టర్న్ చేసి రొటేట్ చేయడం వల్ల వచ్చే ఎయిర్ తోటి పవర్ వస్తుంది. ఇంకా అవి అలా చాలా పెట్టున్నారు, ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా అక్కడ ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత మేము ఇంకా రిటర్న్ అయిపోయి మళ్ళీ హోటల్కి వచ్చేసి ఇంక ఇక్కడ ఫుడ్ తీసేసుకుంటున్నాము. ఇంకా లంచ్ చేసేసి మేము స్పియర్కి 2:30కి బుక్ చేసుకొని ఉన్నాము, అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడ పార్కింగ్ చాలా కష్టము, అందుకనేసి మేము ఇంకా కారు అక్కడ హోటల్లోనే ఉంచేసేసుకొని వాక్ చేస్తూ వెళ్తున్నాము. అసలు కొంచెం ఒక 15 మినిట్స్ వాక్ ఉన్నింది. వెళ్ళే కొద్దీ మేము చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. కలర్స్ అది స్క్రీన్ కదా, అవన్నీ యాడ్స్ అవన్నీ ప్లే చేస్తూ చాలా బాగుంది. తీరా మేము లోపలికి వెళ్ళాక క్యూ ఉంది. ఆల్మోస్ట్ మనకి తిరుపతిలో ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామిని చూడడానికి వెళ్తాం చూడండి, అంత బిగ్ క్యూ ఉంది అసలు. ఇవన్నీ టికెట్లు బుక్ చేసేసుకున్న వాళ్ళు ముందు పైకే వెళ్ళిపోవడమే. టికెట్లు కూడా కొంచెం ఎక్స్పెన్సివే ఉన్నాయి దీనికి, బట్ మనకు వర్త్. చూడొచ్చు అసలు లైఫ్లో అంటే రియల్గా మనము మన కళ్ళ ముందు మనం ఆ ప్లేస్కి వెళ్ళినట్టే ఉంటుంది, అంత బాగుంటుంది. చూసారా క్యూ, ఆల్మోస్ట్ మేము ఇక్కడ ఈ క్యూలోకి ఎండ్కి వెళ్ళడానికి మాకు 1/2 అవర్ పట్టింది నడవడానికి, అంత పెద్ద క్యూ నింది. కానీ ఇంత పెద్ద క్యూ ఆల్మోస్ట్ మాకు 1 అవర్లో క్లియర్ అయిపోయింది. ఇంకా మేము చూసారా స్లోగా మూవ్ అవుతూ ఉంది కదా, బట్
ఇట్లా స్లోగా మూవ్ అవుతున్నట్టు అనిపించిన ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా అక్కడ సెక్యూరిటీ చెకింగ్ కూడా చేస్తారు. చెకింగ్ అయిపోయాక మేము లోపలికి వచ్చాము. ఇక్కడ ఈ రోబో ఉంది కదా, మనము ఏమైనా క్వశ్చన్స్ అడిగితే అది రిప్లై ఇస్తుంది ఆన్సర్ చేస్తూ. చాలా బాగుండింది. మేము మా సన్నని అడగమన్నాము, తను షై ఫీల్ అయ్యాడు, అడగలేదు. Nicole has asked, what languages do I speak? Great question, Nicole. I am currently only programmed to speak and understand English. How I like to say 3.14. Coincidentally making me a Pisces. Get it, Nicole? Hop, hop. Our team of engineers have constructed beams that evenly distribute sound throughout the venue. అది లోపలికి వెళ్ళామంటే అసలు వేరే ప్రపంచము. అక్కడ నెంబర్స్ వైజ్ మన టికెట్ ఉంటుంది కదా, నెంబర్స్ వైజ్ పంపిస్తున్నారు. ఇవి ప్లేసెస్ సీట్లు కొంచెం చిన్నగా ఉన్నాయి, కూర్చోడానికి భయపడ్డాం. కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది. అది ప్లే చేశాక మనల్ని అసలు రియల్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయినట్టు ఉంటుంది. మనము డైరెక్ట్గా వెళ్ళినా కూడా ఆ ప్లేస్ని అంత క్లియర్గా చూడలేము, అంత బాగుంటుంది. ఇది మనకి ఆల్మోస్ట్ ఎర్త్ గురించి చెప్తారు. మనకి ఇంతకుముందు అసలు ఎలా ఉండేది, దాన్ని ఎలా పాడు చేసేసారు. అక్కడి నుంచి కొంతమంది వెళ్ళిపోతారనమాట ఎర్త్ పాడైపోయేటప్పుడు. మళ్ళీ వాళ్ళు ఎలా ఇక్కడికి వచ్చారు అనేది చూపిస్తారు. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు చూసారా, రియల్గా మనం అక్కడికి వెళ్ళినట్లే అనిపిస్తుంది కదా ఫీలు. అది జస్ట్ మనం డ్రైవ్ చేస్తూ కార్లో వెళ్తూ ఉంటాం కదా, ఇది కూడా అలాగే ఒక మూమెంట్ లాగా వెళ్తూ ఉంటుంది మనకి. బట్ మనం అక్కడే ఉంటాం కానీ మన ఫీలింగ్ అది మన హెడ్ పైన కూడా మొత్తం స్క్రీన్ అంతా ప్లే అవుతూ ఉంటుంది. నేను డైరెక్ట్గా అంత తీయడానికి ఎక్కువ వీడియో తీసేటప్పుడు నేను చూడలేను కదా ఫీలింగ్ అని చెప్పేసి అక్కడక్కడ బిట్స్ మాత్రమే చూశాను. బట్ చాలా వర్త్ అసలు, ఇది ఒక్కసారైనా మనము చూడాల్సినది. సేమ్ మనకి రియల్గా చూస్తే ఎలా ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇంకా అది మొత్తం స్క్రీన్సే మనకి. మనం రియల్గా చూసినా కూడా ఆ ఫీల్ ఉంటుందో లేదో కానీ అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ అదంతా మ్యూజిక్ యాడ్ చేస్తుంటే నాకు కాపీరైట్ వస్తుంది. ఇంకా అందుకని నేను మ్యూజిక్ తీసేశాను. ఇవన్నీ ఆల్మోస్ట్ యూఎస్లో బాగా కొంచెం ఫేమస్ ప్లేసెస్ అన్నీ వాళ్ళు తీశారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది జస్ట్ అంతే ఒక 2 years బ్యాకే పెట్టారు. నాకు తెలిసి మోస్ట్లీ వేగాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు అనుకుంటాను. మనకి టికెట్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి, బట్ చాలా వర్త్ ఇట్, బాగా చూడొచ్చు. మోస్ట్లీ వేగాస్కి వెళ్ళిన వాళ్ళంతా ఇప్పుడు దీన్ని విజిట్ చేస్తారు. కొంచెం టికెట్ మనకి ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ బాగానే ఉంటుంది. దానికి క్యూ కూడా చాలా వెయిటింగ్ టైం ఉంటుంది, బట్ ఫాస్ట్గానే అలౌ చేసేస్తారు. మనకి చాలా బాగుంది. మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంకాసేపు ఉంటే బాగుండు అని అనిపించింది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.